ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి కానీ చూస్తే మనం దాంట్లో దాదాపు 10 నుంచి 12 కంపెనీలు ముంబైకి సంబంధించినటువంటి కంపెనీలు అందులో నిందితులుగా చేర్చారు. అందులో 8 కంపెనీలు కేవలము ఎంజే మార్కెట్ చంపా గల్లీ అనేసి ఉంటుంది ముంబైలో. సో అక్కడ రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి ఏంటి అంత అంటే వాటికి వీటికేం సంబంధం లేదు. అంటే జ్యువెలరీ షాప్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చేసి అసలు ఆ కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్కడ దొరకలేదు. రాత్రి కూర్చొని చాలాసేపు సెర్చ్ చేసినా కూడా. సో వీటన్నిటిలోకి నిజంగా డబ్బులు వెళ్ళాయి అనుకోవచ్చా? అంటే సిట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ పేర్లు చేర్చేటువంటి అవకాశాలు లేవు, మరి ఏమనుకోవచ్చు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన షెల్ కంపెనీలకు సంబంధించినవి ఒకవేళ ఎఫ్ఐఆర్లో రిమాండ్ రిపోర్ట్లో చేరిస్తే ఆధారాలు లేకోకుండా ఈ పోలీసులకి ఈ మధ్యన హైకోర్టు నుంచి కానీ కోర్టుల నుంచి ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా పోలీసులు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఫాల్స్ కేసు పెట్టినా పోలీసులను డైరెక్ట్గా పోలీసుల మీదనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తోంది. కాబట్టి మీరు అన్నట్టు ఒకవేళ అలాంటివి తప్పుడు పేర్లతో పెడితే ఆధారాలు లేకోకుండా డెఫినెట్గా పోలీసులు శిక్షకు పాత్రలు అవుతారు. కాబట్టి డెఫినెట్గా అది పేర్లు చేర్చిన వాటికి ఖచ్చితంగా ఆధారాలు చూపిస్తారు కూడా. సో ఇవన్నీ షెల్ కంపెనీల జోలికి ఎందుకు వెళ్తున్నారంటే షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు ఆల్రెడీ 2004 నుంచి చేసిన అక్రమాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఓబులాపురం ఆయన 7 ఏళ్ల పాటు. సో ఈ షెల్ కంపెనీల పుట్టుక పూర్వోత్తరాలకు సంబంధించిన ఆద్యులు కాబట్టి వాళ్ళకు బాగా తెలుస్తుంది ఈ వ్యాపారంలో ఎలా పెట్టాలి, ఎలా రాబడి చేయించుకోవాలని. ఇక మద్యం కుంభకోణం గురించి మాట్లాడాల్సి వస్తే గత 3 ఏళ్ల నుంచి కన్సిస్టెంట్గా ఒకే విషయం మీద మద్యం దాంట్లో మేము స్వయంగా పరిశీలనలో కెమెరా పెట్టుకొని, దొంగ కెమెరాలు పెట్టుకొని, లేకపోతే ఇన్ పర్సన్గా వెళ్ళి వైన్ షాపుల ముందు బాసు ఫోన్పే చేస్తాను, స్కానర్ ఎక్కడా అంటే స్కానర్లు గీనర్లు కుదరదు, ఓన్లీ లెక్క చేతికి ఇవ్వాల్సిందే అని స్టేట్లో 100కి 99.9% ఎవిడెంట్గా దొరికారు. ఎక్కడే కానీ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. లాస్ట్ చివరి 6 నెలల్లో 30% షాపుల్లో పెట్టారు. అది కూడా బాగా గొడవ చేస్తే, అంటే 4.5 ఏళ్ల పాటు దోపిడీ జరిగిపోయింది. సో ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది ఓసారి చూద్దాం. ఇది అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకి అప్పుడు ప్రభుత్వం 1924 మధ్య ఉన్న ప్రభుత్వం ఇచ్చిన జవాబు. ఇది ఏ సంవత్సరానికి ఎంతెంత వ్యాపారం జరిగింది, ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చిందని చెప్పడానికి ఈ లెక్కలు ఓసారి చూడండి. దాదాపుగా హెడ్లైన్ ఎంత 91,341 కోట్లు 4 ఏళ్లకే. రఫ్గా 4.5 years అనుకున్నా కూడా దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగినట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం నేను చెప్పేది. కానీ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తేలిన లెక్క ఎంత, ఖజానాకు జమ అయిండేది దాదాపుగా 40,000 కోట్ల వరకు చెప్పారు. 20,000 పైగా దోపిడీ జరిగింది అని అన్నారు. ప్రాథమిక లెక్కల గురించి చెప్తున్నాను నేను. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో తెలియదు, తవ్వుతున్నారు. అంతిమంగా ఒక ఫిగర్ అయితే వస్తుంది ఎంత దోపిడీ జరిగిందనేది. ఎందుకంటే కీలకంగా పనిచేసిన 3 వ్యక్తులు ఇప్పుడు దీంట్లో సాక్షులుగా ఉన్నారు. అంటే ఆ దోపిడీలో ప్రధాన భూమిక పోషించారు. ఒక మాజీ IAS ధనుంజయ రెడ్డి, ఆయన మొత్తం అంత సర్వం తానే నడిపించారు గత 5 ఏళ్ల పాటు. OSD ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా గోవిందప్ప, భారతీ సిమెంట్స్ డైరెక్టర్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్. 3 రిమాండ్ రిపోర్ట్లో చేర్చిన వెంటనే అప్స్కాండ్ అయిపోయారు. ఎందుకు అప్స్కాండ్ అయిపోయారు? మీరు తప్పు చేయనప్పుడు మీరు డెఫినెట్గా వచ్చి వాంగ్మూలం ఇచ్చో లేకపోతే మీ యొక్క ఐడెంటిటీని, నిరపరాధితనాన్ని నిరూపించుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రతి సందర్భంలో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ వెళ్తున్న సందర్భం చూస్తున్నాం. ఏది ఈ స్కామ్లకు సంబంధించినవి. మద్యం కుంభకోణం అనేది దేశంలోనే అతిపెద్దది. మొదటి నుంచి మాట్లాడుతున్నట్లు 1,000 కోట్ల దోపిడీ జరిగింది. రికార్డు ప్రకారమే, వాళ్ళు చెప్పిన రికార్డు అంకెల ప్రకారమే జరిగింది దోపిడీ. రెండోది, ఈ అంతిమంగా లబ్ధి ఎవరికి జరిగింది? ఈ 3 చెప్పాల్సిన పేరు చివరికి పెద్ద తలకాయ పేరు ఎవరనేది రావాలి బయటికి. ఆ పెద్ద తలకాయ వాళ్ళ నోటి నుంచి వస్తే అదొక ఆధారంగా మిగులుతుంది కోర్టుకు ఎవిడెంట్గా. అది విచారణలో తేలుతుంది. నెక్స్ట్, వీరు 3
ఎక్కడెక్కడ మీటింగ్లు జరిపేవారు? తాడేపల్లి, హైదరాబాదు, మీరు ఇందాక అన్నట్టు ముంబై. సో దఫాలుగా అంటే ఎవ్రీ మంత్ ఒక రివ్యూ మీటింగ్ లాగా ఎంతెంత దోపిడీకి ఎంతెంత డబ్బు ఎక్కడెక్కడ నుంచి ప్రొక్యూర్ అవుతుంది, మీ వాటా ఎంత, మీ వాటా ఎంత వచ్చింది, ఇలాగా. సో ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా, క్రైమ్ కూడా ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ వచ్చిన విధానం 311 సెక్షన్ ప్రకారము, ఏది బిఎన్ఎస్ ప్రకారము. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా వస్తుంది. నెక్స్ట్, మద్యం సరఫరా కంపెనీ వీళ్ళవే, బ్రాండ్స్ వీళ్ళవే, డిస్టిలరీలు వీళ్ళవే, ఆదాయము వీళ్ళకే. ఇక దోపిడీ లేదని ఎక్కడ చెప్పుకోగలము? 4 రకాల కోణాలు, 4 పాత్రలు వీళ్ళే పోషించారు. గవర్నమెంట్ సైడ్ నుంచి బయట ప్రైవేట్గా పేర్లు అన్నీ వీళ్ళే పోషించారు. సో అదొక ఎవిడెంట్గా సరిపోతుంది. నెక్స్ట్, ఈ సమావేశాలకు ఏదైతే ఈ ముగ్గురు చెప్తున్న పేరు ఫైనల్గా రాజ్ కసిరెడ్డి. ఈ ముగ్గురు అప్డేటు ఈయనకి ఇస్తున్నారు. ఈయన ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ అంతిమంగా చివరగా పెద్ద తలకాయ. ఎవరు ఆ పెద్ద తలకాయ? హూ ఇస్ దట్ బ్లాక్ షీప్ అన్నట్టు. సో అంతిమంగా పోలీసుల విచారణలో తేలాల్సినది ఆ పెద్ద తలకాయకి ఎంత మేరకు డబ్బులు వాటాగా వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఇన్ పర్సన్ గానా, బై హ్యాండా, అకౌంట్సా, ఇవన్నీ చార్టెడ్ అకౌంట్ రూపంలో ఉన్న ఆయన ఎవరైతే ఈ గోవిందప్ప ఉన్నారో ఆయన ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక అనలిస్ట్ సార్, ఇందాక ఆంజనేయులు సార్ ఏమన్నారంటే సిబిఐ వరకు వెళ్ళొచ్చా అని అన్నారు. అది టఫ్ స్టైల్. ఇప్పుడు సిబిఐ దగ్గర దాదాపు 4386 కేసులు ఉన్నాయి. సిబిఐ ఎలాగా ర్యాండమ్గా చేస్తుందంటే కేసెస్ ఓన్లీ హైకోర్టు ఆర్డరు లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ మీదనే టైం బౌండ్లో పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. మనము రాష్ట్ర ప్రభుత్వం రాసినా లేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా కూడా వాటిని ఇమీడియట్గా టేకప్ చేసే పరిస్థితి లేదు, బికాస్ ఆఫ్ వాళ్ళకు ల్యాక్ ఆఫ్ పర్సనల్ పీపుల్. సో సిబిఐ దగ్గర ఎనఫ్ పర్సనల్ పీపుల్ లేరు. అలాగే ఈ కేసు ఒకవేళ ఇచ్చినా కూడా అది సమ్ ఇయర్స్ పట్టొచ్చు సీక్వెన్స్ ఆర్డర్లో రావాలంటే. సో ఓన్లీ కోర్టు ఆర్డర్ ద్వారానే రావాలి. కోర్టు మరి దీన్ని స్వీకరించేటట్టు చేసి దానికి ఎనఫ్ డాక్యుమెంట్ ఇస్తుందా లేదా అనేది రానున్న రోజులు, అంటే ఇప్పుడు సిట్ పనితీరుని బట్టి, చేసే పనితీరుని బట్టి కోర్టు ఆర్డర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కూటమి ప్రభుత్వానికి. సో అంతిమంగా ఈ యొక్క మద్యం కుంభకోణం అనేది ఒక అతిపెద్ద స్కామ్ గా 2019-24 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నిలిచిపోతుంది చరిత్రలో.